హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్లీట్గా ప్లాంటెడ్ అక్వేరియంని ఎలా సెటప్ చేస్తారో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ చెప్తాను, అన్ని డీటెయిల్గా కవర్ చేస్తాను. చలో ఇంకెందుకు మరి లేట్, స్టార్ట్ చేద్దామా. సో నేను 2 feet ట్యాంక్ తీసుకున్నా, ప్లస్ ఆక్వా సాయిల్ కూడా తీసుకున్నా. నాకు ఆక్వా సాయిల్ అరౌండ్ 4 kg పడింది. 4 kgకి అరౌండ్ ఒక 200 లెక్కేసుకున్న, కేజీకి 800 రూపీస్ పడింది ఆక్వా సాయిల్కి. సో ఇప్పుడు మనం ఆక్వా సాయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఆక్వా సాయిల్ని మొత్తం ఒక సైడ్కి అనుకుందాం. సైడ్కే ఎందుకు అంటే, మనం ప్లాంట్స్ మొత్తం ఏమేమి ప్లాంట్స్ అయితే మనం పెడుతున్నామో ఆ ప్లాంట్స్ అన్నీ ఆ ఆక్వా సాయిల్ పైనే వస్తాయి. ప్లస్ ఆ ఆక్వా సాయిల్ పైన ఇంకొక లేయర్ యాడ్ చేస్తాం అన్నమాట. మనం ఆ లేయర్ వచ్చేసి మన రివర్ శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్ వేస్తాం అన్నమాట. మీరు ఏ శాండ్ అయినా వేసుకోవచ్చు, రివర్ శాండ్ బదులు కన్స్ట్రక్షన్ శాండ్ అని వేసుకోవచ్చు, లైక్ గ్రెవెల్ అని వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఇట్స్ యువర్ విష్. నేను ఇక్కడ రివర్ శాండ్ వేసుకుంటున్నాను అనమాట. మనం వేసుకున్న శాండ్ని మొత్తం ఒక లెవెల్గా అనుకుందాం. ఈవెన్ ఆక్వా సాయిల్ మీద కూడా మనం రివర్ శాండ్ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్లాంట్స్ పెడతాం కదా, రివర్ శాండ్ అనేది దాన్ని హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే వాటర్లో తేలకుండా ఆ ప్లాంట్స్ని అనేది కొంచెం గ్రిప్ పట్టుకొని హోల్డ్ చేస్తుంది అనమాట ప్లాంట్స్ని. సో అట్లా. సో నేను వీడియోని కొంచెం ఫాస్ట్ చేస్తా, ఓకేనా? సో చిల్లవండి మ్యూజిక్తో. అప్పటి వారికి కొంచెం సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా ఒక లెవెల్గా అనుకుందాం మొత్తం. ఎందుకంటే ప్లాంట్స్ అన్న ఆక్వాస్కేపింగ్ అన్న చేసేటప్పుడు ఇట్లా ప్లెయిన్గా ఉండి మంచిగా స్మూత్గా ఉంటే సర్ఫేస్ ఇంకా మంచిగా ప్లాంట్స్ అనేది స్టెమ్ ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అట్లా. సో ఇప్పుడు ప్లాంట్స్ పెడదామా. ప్లాంట్స్ అండ్ డ్రిఫ్ట్వుడ్ స్టోన్స్ అవన్నీ పెడదాం. ఫస్ట్ మనం లైట్తోనే స్టార్ట్ చేద్దాం. ఈ లైట్ వచ్చేసి నేను అమెజాన్లో కొనుక్కున్నా. సో మనం ఫస్ట్ డ్రిఫ్ట్వుడ్ని పెట్టుకుందాం. యాక్చువల్లీ నేను అక్వేరియంని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేసిన. సో షిఫ్ట్ చేసి కొంచెం వాటర్ కూడా పోసిన. సో మీకు నెక్స్ట్ స్టెప్లో వాటర్ ఎలా పోస్తారో కూడా చూపిస్తా. ఈ రాక్ వచ్చేసి లావా రాక్ అనమాట. ఈజీగా మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది. ఈ రాక్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఇంకా ఫిషెస్కి చాలా ఇంపార్టెంట్ ఈ రాక్. లిటరలీ నాకు ఈ టైంలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు తెలుసా. లైక్ ఎట్లా పెట్టాలి డ్రిఫ్ట్వుడ్ అంటే, లైక్ ఎట్లా సెటప్ చేద్దాము అన్నీ నా మైండ్లో కానీ అసలు నడుస్తలేదు తెలుసా. ఇక ఏదో కింద మీద పడి లాస్ట్కి ఆ స్టోన్ కింద పెట్టేసిన. సో మనం ఇప్పుడు ప్లాన్స్ ఎట్లా పెడదామో చూద్దాం. సో మీరు ఎప్పుడన్నా బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ నుంచి స్టార్ట్ చేయండి. లైక్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మిడ్ గ్రౌండ్ ప్లాంట్స్, దాని తర్వాత కార్పెట్ ప్లాంట్స్, అట్లా ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడు ఈజీ ఉంటుంది. అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ పోయే బదులు బ్యాక్ నుంచి ఫ్రంట్ వస్తే చాలా అంటే మీకు ఈజీ అయిపోతుంది. అట్లా అంటే మీకు వితౌట్ CO2 కావాలంటే హార్డీ ప్లాంట్స్ యూజ్ చేయండి. లైక్ నేను ఇప్పుడు స్క్రీన్ పైన వేస్తాను కొన్ని ప్లాంట్స్వి, అవి యూజ్ చేయండి. అంటే అవి వితౌట్ CO2 కూడా వర్క్ చేస్తాయి. లైక్ కొంచెం మంచిగా గ్రో అవుతాయి, జల్దీ గ్రో అవుతాయి. లైట్ అవి ఇట్లా లైట్ ఉంటే సరిపోతుంది జస్ట్ అట్లా. సో వీడియో ఫాస్ట్ చేస్తా ఇప్పుడు నుండి, మీకు కూడా బోర్ కొడుతుంది.
సబ్స్ట్రేట్ తయారు చేసినాక వాటర్ ఎట్లా పోయాలంటే ఫస్ట్ ఏదైనా లైక్ కవర్ లాంటిది వాటర్ పైన పెట్టేసుకొని దాని పైనే వాటర్ పోయాలన్నమాట. ఎందుకంటే సబ్స్ట్రేట్లో చాలా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం వాటర్లో రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అట్లా ఇప్పుడు మనం స్టోన్స్ పెట్టుకుందాం. లైక్ ఆన్లైన్లో ఈజీగా దొరికిపోతాయి స్టోన్స్, అవి పెట్టేసుకుందాం. మన ట్యాంక్ ఇంకా మంచిగా కనిపించాలని ఇట్లా చిప్స్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇవి ట్యాంక్లోకి వెళ్ళినాక ట్యాంక్ ఒక మంచి లుక్ ఇస్తాయి అన్నమాట. అట్లా సో మొత్తం ఫుల్గా వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు. మొత్తం ఫుల్గా వాటర్ పోసేసుకొని నేను ఫిష్ని ఎలిమినేట్ చేసుకున్నా. టెంపరేచర్ మ్యాచ్ చేసుకున్నాక ఫస్ట్ ఒక ఫిష్ని వదులుదాం, దాని తర్వాత సెకండ్ డేకి ఇంకొక ఫిష్ వదులుదాం. ఈ ప్రాసెస్ ఎందుకంటే ఫస్ట్ న్యూ ట్యాంక్ కదా మనది, అమోనియా లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఈ న్యూస్ ట్యాంక్ పెట్టినాక సైక్లింగ్ ఉంటుంది అన్నమాట. ట్యాంక్ సైక్లింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ చేయకుండా కూడా మనం కొత్త ఫిషెస్ యాడ్ చేయవచ్చు. అంటే ఎట్లా అంటే డైలీ 30% వాటర్ చేంజ్ చేయాలన్నమాట. ఒకవేళ కొత్త ఫిష్ వేస్తే అది కూడా యాంటీ క్లోరిన్ వాటరే వాడాలి. సో ఆ వాటర్ ఫిషెస్కి ఎట్లాంటి డ్యామేజ్ చేయదన్నమాట. మీకు ట్యాంక్ సైకిల్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఈ ఫిష్ని కాసేపు టెంపరేచర్ మ్యాచ్ చేయడానికి వాటర్లో వేద్దాం. యూ క్యాన్ సీ ఫస్ట్ ఫిష్ వేసింది ఎంత యాక్టివ్గా ఉందో. దాని తర్వాత ఆఫీస్ కూడా యాడ్ చేసేసిన. యాక్చువల్లీ వీడియో రికార్డ్ ఏం చేయలేదు. ఒకటి ఏంటంటే ఆ ఫిష్తోని నా ఎగ్జాటిక్ గప్పీస్ కూడా వేసేసిన అందులోనే. ఆ రెడ్ కలర్ ఉన్నాయి చూసినారా, అది ఎగ్జాటిక్ గప్పీస్ అనమాట. అవి 2 మేల్స్ ఉన్నాయి, 2 ఫీమేల్స్ ఉన్నాయి. అట్లాగే ఈ నార్మల్ గప్పీస్ కూడా 1 మేల్ 1 ఫీమేల్ అనమాట. నేను హీటర్, ఆక్సిజన్ ఇంకా హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ కూడా యాడ్ చేసిన ఇందులో, ఎందుకంటే వాటర్ ఫిల్టర్ కావాలి కదా. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.